Next question, illustration 21. P Limited grant. Negotiated. P Limited granted 400 stock appreciation rights. Stock appreciation rights అంటే cash settled అన్నమాట. Okay. Each to 75 employees on 1st April 2001 with a fair value 200. The terms of the award require the employee to provide service for 4 years in order to earn the award. The fair value of each SAR stock appreciation right at each reporting date is as follows. What would be the difference if at the end of the second year of service, that is 31st March 2003, P Limited modifies the term of the award to require only 3 years of service? ఇక్కడేంటి మోడిఫికేషన్ ఆఫ్ ప్రైస్ కాదు జరుగుతా, మోడిఫికేషన్ ఆఫ్ వెస్టింగ్ పీరియడ్ చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ 4 years అనుకున్నది ఇప్పుడు ఏమవుతుందంటే 3 years. లెట్ us స్టార్ట్. క్యాష్ సెటిల్డ్ ఎస్బిపి అవార్డ్స్ గ్రాండ్ డేట్ ఇప్పుడు 1st April 2001. ఓకే. పర్టికులర్స్ 4 years కాబట్టి 31st March 2002, March 3, March 4, March 5. ఓకే. మనకేం తెలుసు, ఫార్ములాకి రిక్వైర్మెంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇంటూ ఫెయిర్ వాల్యూ ఆన్. ఇక్కడ ఏం తీసుకుంటామంటే డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇయర్ ఎండ్కి తీసుకోవచ్చు, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇయర్ ఎండ్కి తీసుకుంటున్నాం. ఓకే. ఎక్స్పైర్డ్ పీరియడ్, టోటల్ వెస్టింగ్ పీరియడ్, ఎక్స్పెన్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత 75, ఎక్కడ కూడా చేంజ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎంత 400, అన్నిటికీ అదే. ఫేర్ వాల్యూ అని ఇయర్ ఎండ్, ప్రతి ఇయర్ ఎండ్ నీకు ఫేర్ వాల్యూస్ ఇచ్చే డిఫరెంట్ 210, 220, 215, 280. వెస్టింగ్ పీరియడ్ మొత్తం ఎంత 4 years అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎప్పుడన్నా మోడిఫికేషన్ ఉన్నప్పుడు మోడిఫికేషన్ సెపరేట్గా వేద్దాం, దీన్ని సెపరేట్గా వేద్దాం. సో ఇప్పుడు ఏ మోడిఫికేషన్ లేదనుకుని చెయ్యి. 1st year, 2 year, 3rd year, 4th year. ఓకే. టోటల్ వెస్టింగ్ పీరియడ్ ఎంత 444. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ ఆప్షన్స్ ఇంటూ ఫెయిర్ వాల్యూ ఆన్ గ్రాండ్ ఇయర్ ఎండ్ ఇంటూ ఎక్స్పైర్డ్ పీరియడ్ ఇంటూ టోటల్ డివైడ్ బై టోటల్ వెస్టింగ్ పీరియడ్ మైనస్ ఆల్రెడీ ఎక్స్పెన్స్ బుక్ని మైనస్ చేసేస్తే ఎంత వచ్చింది. సిమిలర్లీ వీళ్ళు దీనికి ప్రీవియస్ ఇయర్ ఎక్స్పెన్సెస్ ఇంత మైనస్ చేసేస్తావు. ఇవన్నీ ఈజీయే. ఓకే. నెక్స్ట్ దీనికి జర్నల్ ఎంట్రీస్ పాస్ చేద్దాంరా. ఫస్ట్ ఇప్పటికే గ్రాంట్ చేసాడు 1st January 2000, 1st April 2001లో నో ఎంట్రీ. ఆ ఇయర్ ఎండ్కి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి లైబిలిటీ. ఎందుకు ఎస్బిపి లైబిలిటీ క్రియేట్ చేస్తున్నాం? ఇది క్యాష్ సెటిల్మెంట్ కాబట్టి ఎస్బిపి రిజర్వ్ పంపకూడదు, ఎస్బిపి లైబిలిటీ పంపుతాం. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి లైబిలిటీ. ఓకే. నెక్స్ట్ 31st March 2003 ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి లైబిలిటీ. నెక్స్ట్ 31st March 2004న ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి లైబిలిటీ. ఓకే. నెక్స్ట్ 2005 March 2005 చూడు, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు ఎస్బిపి లైబిలిటీ. డన్. నెక్స్ట్ వాట్ వుడ్ బి ది డిఫరెన్స్ ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ సర్వీస్, సెకండ్ ఇయర్ చివరిలో రిక్వైర్ ఓన్లీ 3 years ఆఫ్ సర్వీస్ అని తెలిసింది. సెకండ్ ఇయర్ ఎండకు తెలిసింది. సో మళ్ళీ సెకండ్ ఇయర్న మనకు తెలిసింది టోటల్ వెస్టింగ్ పీరియడ్ రెడ్యూస్ టు 3 years అని. ఓకే. పర్టికులర్స్ ఫస్ట్ 1 year 2002, 2003, 2004, 2005 వేసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఫేర్ వాల్యూ అని ఇయర్ అండ్ ఎక్స్పైర్డ్ పీరియడ్, టోటల్ వెస్టింగ్ పీరియడ్, ఎక్స్పెన్స్. ఓకే. ఎంప్లాయీస్ అంతే సేమ్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ సేమ్, ఫేర్ వాల్యూ అని ఇయర్ అండ్ ఆల్రెడీ ఇచ్చిందే రాసుకుంటాం. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాం, 2003 కల్లా ఇంకా 3 yearsలో ఎక్స్పైర్ అయిపోద్ది, 4 years ఉండదు ఇంకా. సో మనకి ఈ ఇయర్తో పనే ఉండదు ఇక్కడ. ఓకే. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే చూడు, ఫేర్ వాల్యూ అని ఇయర్ అండ్. ఓకే. ఎక్స్పెన్స్ పీరియడ్ చూడు, ఎక్స్పెన్స్ పీరియడ్ ఫస్ట్ ఇయర్లో మనకి తెలియదు, అది సెకండ్ ఇయర్లో తెలిసింది కాబట్టి ఫస్ట్ ఇయర్లో అనుకుంటాం 4 years వెస్టింగ్ పీరియడ్, 1 year ఎక్స్పైర్ అయిపోయింది అనుకుంటాం. కానీ 2003లో యాక్చువల్లీ మనకు తెలిస్తే సెకండ్ ఇయర్ 2 years వెస్ట్ అయిపోయాయి, కానీ మన లైఫ్ 3 years అని అప్పుడు తెలిసింది కాబట్టి టోటల్ వెస్టింగ్ పీరియడ్ 3 years. ఆ తర్వాత 3rd yearలో 3 years
ఎక్స్పైరీ పీరియడ్ టోటల్ వెస్టింగ్ పీరియడ్ కూడా 3 years డన్. ఇప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ ఆప్షన్స్ ఇంటూ ఫేర్ వాల్యూ ఇంటూ ఎక్స్పైరీ పీరియడ్ డివైడ్ బై టోటల్ వెస్టింగ్ పీరియడ్ చేస్తే ఇంత. ప్రీవియస్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసేస్తాం. ఇయర్ 5లో ఏమీ ఉండదు, క్లోజ్ అಷ್ಟే. ఇప్పుడు దీనికి బ్యాలెన్స్ షీట్లో ఎంట్రీస్ రాసుకోవాలి. చూడు ఇక్కడ ఇందాక ప్రీవియస్గా ఎంట్రీస్ చేసావు కదా 31st March 2005కి, లాస్ట్ ఇయర్లో రివర్స్ చేయాలి కదా ఎస్బీపీ లైబిలిటీ టు క్యాష్ సెటిల్డ్ అని. చూడు టోటల్ ఇవన్నీ ప్లస్ చేస్తే ఎంత వచ్చిందో దాన్ని క్యాష్ సెటిల్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి చేయాలి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు ఎస్బీపీ లైబిలిటీ, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు ఎస్బీపీ లైబిలిటీ, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు ఎస్బీపీ లైబిలిటీ. మరి క్యాష్ సెటిల్ చేయలేదేంటి? క్యాష్ సెటిల్ ఎంత ఒకసారి చూడు. 15,75,600 ప్లస్ 17,25,000 ప్లస్ 15 lakh థర్డ్ ఇయర్లో ఎంత వచ్చింది? చూడు 15,75,000 ఫస్ట్ ఇయర్, 28,25,00, 205,000, 26,250 మొత్తం ఎస్బీపీ లైబిలిటీకి రివర్స్ చేస్తాం. ఫైనల్ ఎంట్రీ ఈ ఎస్బీపీ లైబిలిటీని క్యాన్సిల్ చేయడానికి క్యాష్ పంపాలి కదా, సో ఇవన్నీ యాడ్ చేస్తూ వచ్చింది. దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇలిస్ట్రేషన్ 2. XYZ Limited issues 10,000 shares application rights. షేర్ అప్రిషియేషన్ రైట్స్ అంటే ఏంటి? క్యాష్ సెటిల్డ్. షేర్ అప్రిషియేషన్ రైట్స్ అనగానే ఇప్పుడు ఫస్ట్ అలర్ట్ అయిపోయి క్యాష్ సెటిల్డ్ అనమాట. అది ద వెస్టింగ్ ఇమ్మీడియట్లీ. వెస్టింగ్ పీరియడ్ ఎంత? 0 to its employees on 1st April 2010. The stars will be settled in cash using an option pricing model. At the date, it is estimated that the fair value of a SAR is 95. SAR can be exercised at any time up to 31st March 2003. At the end of the period 31st March 2001, it is expected that 95% of the total employees will exercise the option, 92% of the total employees will exercise the option at the end of the next year, and finally 89% will be vested only at the end of third year. Fair values at the end of each period have been given below. Okay, past journal entries. ఇక నీకు అర్థం కావాల్సింది ఏంటంటే వెస్టింగ్ పీరియడ్ ఇమీడియట్లీ అట. ఓకే, 1 second. ఓకే, లెట్ స్టార్ట్. వెస్ట్ ఇమీడియట్లీ అని అన్నాడు. చూసావా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెస్ట్ ఇమీడియట్లీ అన్నాడు అంటే గ్రాండ్ డేట్నే వాడు వెస్టింగ్ పీరియడ్ 0 అయిపోతుంది ఇక్కడ. సో నార్మల్గా అలా ఎప్పుడైతే ఇచ్చాడో నువ్వు గ్రాండ్ డేట్నే రికార్డ్ చేసేయాలి. ఆన్ 1st April 2000 మనం గ్రాండ్ చేసాం వాడికి. అదే రోజున వెస్ట్ ఇమీడియట్లీగా అన్నా కాబట్టి అదే రోజున ఎంట్రీ చేస్తాం. నార్మల్ కేసులో ఎప్పుడు కూడా ఫస్ట్ డే ఏ రోజైతే గ్రాండ్ చేసో ఆ రోజున ఎంట్రీ వేయలేదు. ఇయర్ ఎండ్ కేసు. కానీ ఇక్కడ వచ్చేసి వెస్టింగ్ పీరియడ్ ఇమీడియట్లీ కాబట్టి రాస్తున్నాం. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ లైబిలిటీ. ఎస్బీపీ లైబిలిటీ ఎందుకు వచ్చింది? ఇక్కడ షేర్ అప్రిషియేషన్ రైట్స్ కాబట్టి. ఓకే, షేర్ అప్రిషియేషన్ రైట్స్ అంటే ఏంటి? క్యాష్ సెటిల్మెంట్ అన్నమాట. సో 10,000 ఆప్షన్స్ ఇంటూ ఎంతమంది? ద ఎస్టిమేటెడ్ దట్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ SAR ఈజ్ 95 అట. ఫేర్ వాల్యూ ఎంత ఉంది ఆ రోజున? 95 రూపీస్ అంటే 9,50,000 రికార్డ్ చేసాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, కానీ 31st Marchకి ఫస్ట్ ఇయర్కి ఏమైతుంది? 31st March 2000 ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఓన్లీ 10% ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ విల్ ఎక్సర్సైజ్. మొత్తం 10,000 ఇంటూ 95% ఇంటూ ఎంత? ఫస్ట్ ఇయర్ ఎండ్కి 112. టోటల్ వచ్చేసి ఎంత? మైనస్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్ ఇయర్లో ఎంత? 9,50,000 తీసేస్తే ప్రీవియస్లీ రికార్డెడ్ ఎక్స్పెన్స్ తీసేస్తే 1,14,000 వచ్చింది. సో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ లైబిలిటీ 1,14,000. ఎస్బీపీ లైబిలిటీకి ఎందుకు వెళ్తుంది? ఎస్బీపీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్బీపీ రిజర్వ్ బికాజ్ ఆఫ్ షేర్ అప్రిషియేషన్ రైట్స్. షేర్ అప్రిషియేషన్ రైట్స్ అంటే క్యాష్ సెటిల్మెంట్. క్యాష్ సెటిల్మెంట్ అనేది రిజర్వ్కి వెళ్తూ లైబిలిటీస్కి పంపుతాం. ఓకే, నెక్స్ట్ 31st March 2002 ఏముంది?
టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇంటూ 90 ఎంత నెక్స్ట్ 31st March 2002కి 92% ఎక్సర్సైజ్ చేస్తున్నారు. 92% ఇంటూ ఆ రోజున్న రేట్ ఎంత 109తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మైనస్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఎంత ఉంది 9,50,000. ఓకే, సెకండ్ ఇయర్లో వచ్చింది ఫస్ట్ వెస్టింగ్ పీరియడ్లో వచ్చింది 9,50,000, ఫస్ట్ ఇయర్ ఎందుకు వచ్చేసింది 1,14,000. ఆ రెండు మైనస్ మైనస్ చేసేసాక ఇంకేదైతే ఉంటుందో అది క్లోజింగ్కి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నీకు ఇది -61,200 అని వచ్చింది అంతే కదా. ఇప్పుడు నార్మల్ చూడు, క్యాల్సి తీసుకో. 10,000 ఇంటూ 92% ఇంటూ 109 ఎంత వచ్చింది 100,2800 వచ్చింది కదా. -9,50,000 -1,14,000 చేస్తే ఎంత వచ్చింది -61,200 వచ్చింది. ఇది నెగిటివ్లో వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఎస్బీపీ లైబిలిటీ రివర్స్ అయిపోతుంది. సో ఎస్బీపీ లైబిలిటీ టు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి రివర్స్ చేసుకున్నాం. 61,200 రివర్స్ చేసేసారు. దాని తర్వాత ఏమైంది నెక్స్ట్ ఇయర్లో at the end of the next year finally 89% will be vested at the only 89% will be vested only at the end of the third year ఎండ్కి వచ్చేసరికి 89% పీపుల్ మాత్రం ఎక్సర్సైజ్ చేసుకున్నారంటే ఎంత 10,000 ఇంటూ 89% ఇంటూ ఆ రోజు రేట్ ఎంత 114 ఇంటూ 114 మైనస్ మొత్తం ఎంత వచ్చింది 1014600 వచ్చింది. దాంట్లోంచి ఎంత మైనస్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ ఇయర్ ఎంత 9,50,000 minus 1,14,000 ప్లస్ 61,200. ఇది ఇక్కడ చూసి ఇది మైనస్లో ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నాను నేను. ఇది మైనస్ చేస్తున్నా కానీ ఇది మాత్రం ప్లస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కాబట్టి ప్లస్ చేస్తున్నా. ప్లస్ చేస్తే ఎంత వచ్చింది, ఎంప్లాయీ బెనిఫిట్ 11,800 వచ్చింది. ఓకే, 11,000. అప్పుడు ఏం చేస్తాను నేను, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు ఎస్బీపీ లైబిలిటీ. ఇప్పుడు మొత్తం ఎస్బీపీ లైబిలిటీని అంతా క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఎస్బీపీ లైబిలిటీ ఎంత ఉందో అబ్జర్వ్ చేయి. 9,50,000, 1,14,000. ఇది ఆల్రెడీ అందులో 61,200 మైనస్ చేసి ప్లస్ 11,800 చేస్తే ఎంత వచ్చింది, ఎంతైతే వచ్చిందో దాన్ని రివర్స్ చేస్తా. ఎస్బీపీ లైబిలిటీ టు క్యాషియర్ బ్యాంక్. అలా చేసినది వస్తుంది. లేదు అంటే చూడు 10,000 ఇంటూ 89% ఇంటూ 114 లాస్ట్ ఎక్సర్సైజ్ చేసింది కూడా ఇంతే. కానీ లెటెస్ట్ చెక్ క్రాస్ చెక్ లైక్ దట్ ఆల్సో. ఎంత వచ్చింది ఎస్బీపీ లైబిలిటీ 9,50,000 ప్లస్ 1,14,000 ప్లస్ 11,800 మైనస్ 61,200 చేయి ఎంత వచ్చింది 9,50,000 ప్లస్ 1,14,000 ప్లస్ 11,800 మైనస్ 61,200 ఎంత, అలా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే లాస్ట్ ఇయర్లో ఉన్న మొత్తం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇంటూ 89% ఇంటూ 140. దట్స్ ఇట్ డన్. లెట్స్ స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్, ఇలిస్ట్రేషన్ 24. వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, let's start. An entity which follows its financial year as per the calendar year grants 1,000 share appreciation rights to each of its 40 management employees on 1st January 2005. The SARs provide the employees with the right to receive at the date when the rights are exercised cash equal to the appreciation in the entity share price since the grant date. All of the rights vest on 31st March 2006. Sorry, 31st December 2006. ఓకే, ఎప్పుడు ఇస్తున్నాడట గ్రాండ్ డేట్, ఎప్పుడు గ్రాండ్ డేట్ 1st January 5. ఓకే, 1st January 5 నుంచి 31st December 5కి ఏమైంది 1 year అయితే, మళ్ళీ 31st December 6కి ఎన్ని ఇది సెకండ్ ఇయర్ అయితే, అంటే 1 year 2 years అవుతున్నాయి. ఓకే, అంటే వెస్టింగ్ పీరియడ్ ఎంత 2 years అంట. దే కెన్ బీ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ద 2007 and 2008. ఎక్సర్సైజ్ వెస్టింగ్ పీరియడ్ అయితే 7, 8లో దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అంటే ఎక్సర్సైజ్ పీరియడ్ ఏమో 2 years. ద మేనేజ్మెంట్ ఎస్టిమేట్స్ దట్
At granted, the fair value of each SAR is ఇక్కడ చూడు SAR అన్నాడు, షేర్ అప్రిషియేషన్ రైట్స్ అన్నాడు, క్యాష్ సెటిల్. ఓకే, ఈజ్ 11. గ్రాండ్ డేట్న SAR 11 రూపీస్ ఉందంటే మనకు అక్కర్లేదు కదా, ఎందుకంటే వెస్టింగ్ పీరియడ్ 2 years కాబట్టి. వెస్టింగ్ పీరియడ్ ఇమీడియట్ అయితేనే మనకు అది ఇంపార్టెంట్. ఇట్ ఎస్టిమేట్స్ దట్ ఓవరాల్ 10% ఆఫ్ ద ఎంప్లాయీస్ విల్ లీవ్ డ్యూరింగ్ ద 2-year పీరియడ్. ద ఫేర్ వాల్యూస్ ఆఫ్ ద SARs at each year end are as below. December 16, 17, 8. ఓకే, ఫేర్ వాల్యూస్ 10% of employees left before and 10% of employees left before the end of 2006. 10% of employees left before the end of 2006. ఓకే, అంటే వెస్టింగ్ పీరియడ్ కల్లా మానేశారు. వెస్టింగ్ పీరియడ్ ఎప్పటికీ అయిపోతుంది, 2006 కల్లా అయిపోతుంది. అప్పటికే 10% ఎంప్లాయీస్ లెఫ్ట్ అయిపోయారంట. ఓకే, ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్. లెట్స్ సాల్వ్ ఫస్ట్ పార్ట్. ఈ గ్రాండ్ డేట్ ఎప్పుడు? 1 January 2005. వెస్టింగ్ పీరియడ్ 2 years, ఎక్సర్సైజ్ పీరియడ్ ఏమో 2 years. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 31st December 2005 కదా. 31st December 2005, 6, 7, 8 పర్టికులర్స్. సో మనకేం తెలుసు? నెంబర్ ఆఫ్, వాట్ ఈస్ ద ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఫేర్ వాల్యూ ఆన్ ఇయర్ ఎండ్, ఎక్సర్సైజ్ పీరియడ్, వెస్టింగ్ పీరియడ్, ఎక్సెప్టెన్సెస్. ఏ డౌట్ లేదు అందులో. ఫస్ట్ ఇయర్ ఎంత? 40 మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఫస్ట్ ఇయర్ ఎండ్కి 2006కి ఎంత అవుతున్నారు? 10% ఎంప్లాయీస్ లెఫ్ట్ అయిపోతున్నారంట. 10% ఆఫ్ ఎంప్లాయీస్ లెఫ్ట్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ 2006. 2006కి ముందే లెఫ్ట్ అయిపోయారంట. అంటే ఏంటి? 2005లోనే లెఫ్ట్ అయిపోయారు. 40 ఎంప్లాయీస్ మైనస్ 10% అంటే 36. 5లో 36 ఎంప్లాయీస్. ఎక్సర్సైజ్ పీరియడ్ కూడా 36. ఎక్సర్సైజ్ పీరియడ్ గురించి పక్కన పెట్టేది. నౌ నాట్. వెస్టింగ్ పీరియడ్ గురించి ఆలోచిద్దాం. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 1000 ఆప్షన్స్ ఇక్కడ చెప్పాడుగా. నెక్స్ట్ ఫేర్ వాల్యూ అని ఇయర్ ఎండ్ 31st December 2005కి ఎంత ఉంది? రేటు 12 ఉంది. ఓకే, 6కి 8 ఉన్నారు. ఓకే, ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంత? ఫస్ట్ మనం ఏమనుకున్నా అంటే వెస్టింగ్ పీరియడ్ 2 years కాబట్టి ఎక్సర్సైజ్ పీరియడ్ కూడా 1 year అయిపోతుంది. ఇక్కడ 1 year ఉంటుంది, ఇక్కడ 2 years ఉంటుంది. టోటల్ వెస్టింగ్ పీరియడ్ 2, టోటల్ వెస్టింగ్ పీరియడ్ ఎన్నికి ఇది వస్తుంది? అలాగా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 36 ఇంటూ ఆప్షన్స్ 1000 ఇంటూ 12. ఫేర్ వాల్యూ అని ఇయర్ ఎండ్ 12 ఇంటూ 1/2 ఎంత? 2,16,000 అయింది. నెక్స్ట్ దాంట్లో దీనికి ఎంత వస్తుంది? 36 ఇంటూ 1000 ఇంటూ 8 ఇంటూ 2/2 మైనస్ 2,16,000 చేస్తే ఎంత వచ్చింది? 72,000 వచ్చింది. ఇక్కడ వరకు క్లియర్, దేర్ ఇస్ నో ఇష్యూ. ఎందుకంటే మైనస్ ఇది చేసాం. ఇక్కడ వరకు చాలా ప్లెయిన్ సమ్. దాని ఎంట్రీస్ కూడా వేసేద్దాం. 1 January 2005 నథింగ్. ఆన్ 1 December 2005కి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు SBP లైబిలిటీ. SBP లైబిలిటీ ఎందుకు వస్తుందంటే ఇది SAR, షేర్ అప్రిషియేషన్ రైట్స్ కాబట్టి. అదే షేర్ అప్రిషియేషన్ రైట్స్ అని చెప్పకపోతే షేర్ బేస్డ్ పేమెంట్ రిజర్వ్కి వెళ్తుంది, SBP రిజర్వ్కి వెళ్తుంది. సో ఓకే, దిస్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ 31st December 2006 ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు SBP లైబిలిటీ ఎంత ఉంది? 72,000 to 72,000. నెక్స్ట్ ఇది ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ లెట్ us go to ఎక్సర్సైజ్ పీరియడ్. ఎక్సర్సైజ్ పీరియడ్ 7, 8. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆన్ 31st, ఇది మెయిన్. ఇక్కడ వరకు ప్లెయిన్ సమ్, ఇక్కడ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ ట్రిక్కీనెస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, లెట్స్ గో. ఆన్ 31st December 2007 when the intrinsic value of each SAR was 10. 31st December na intrinsic value of each SAR was 10. 6 employees exercised their options. ఏం చేశారట? 6 employees ఎక్సర్సైజ్ చేసుకున్నారట వాళ్ళ ఆప్షన్స్. అండ్ రిమైనింగ్ 30 employees exercised their options at the end of 2008 when the intrinsic value of each SAR equal to 12 and fair value. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే చూడు, మొత్తం మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది? 36 ఎంప్లాయీస్ ఉన్నారు మన దగ్గర. అయితే అందులో 6 when each intrinsic of SAR was 10, 6 employees exercise their options. 6 employees ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. అందులో 6 employees ఏం చేసుకుంటున్నారు? ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. 6 employees ఎక్సర్సైజ్ చేసుకుంటలేదు. అంటే ఏంటి దాని అర్థం? ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ నీకు బాగా తెలియాల్సిన 2 టర్మ్స్. ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఆ రోజున
యాజ్ ఆన్ దట్ డే వాట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ అని చెప్పేది. ఆన్ దట్ డే, యాజ్ ఆన్ దట్ డే. ఓకే, ఇంకోటి ఇంట్రిన్సిక్ వాల్యూ కాకుండా ఇంకోటి ఫెయిర్ వాల్యూ. ఫెయిర్ వాల్యూ ఏం చేస్తావు, యాజ్ ఆన్ దట్ డే కాకుండా ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో ఎంత ఉంటుంది ఫెయిర్ వాల్యూ అనేది చూడు, అంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్కి ఎంత ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు ఏమన్నాడు, 36th నువ్వు ఈ రోజున ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారంట. ఏ రోజున, వెన్ ది ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఎస్ఏఆర్ వాస్ 10, 6 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్. 10 రూపీస్ ఉన్నప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ అప్పుడే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారంట 31st 2007లో. అంటే 6 ఎంప్లాయీస్ ఇంట్రిన్సిక్ వాల్యూ 10 రూపీస్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారట. 6 ఎంప్లాయీస్ ఒక్కొక్కడికి ఎంత ఆప్షన్స్ ఇస్తున్నారు, 1000 ఆప్షన్స్ ఇంటూ ఒక్కొక్క దాని వాల్యూ ఎంత 10 రూపీస్, అంటే ఎంత 60,000. రైట్, ఈ 60 ఎంత వచ్చింది 60,000. ఈ 60,000 పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారట. అంతేనా? 6 ఎంప్లాయీస్, అవును, వీళ్ళకి ఈ 60,000 పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళది ఏముంది, వాళ్ళు ఏం పట్టుకెళ్ళట్లేదు. వాళ్ళు 30 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్ అని అట్ ద ఎండ్ ఆఫ్ ద 2008లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు ఏం ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం అంతే. సో ఇక్కడ ఈ రెండింటికి సెపరేట్ ట్రీట్మెంట్. ఈ 30 ఎంప్లాయీస్కి ఏం చేసుకుంటారు, ఈ 30 ఎంప్లాయీస్కి ఏ రేట్ తీసుకోవాలి, వీళ్ళు ఫ్యూచర్లో ఎక్సర్సైజ్ చేసుకుంటారు కాబట్టి ఆ రోజున 31st December 2007కి ఇయర్ ఎండ్కి ఎంత ఉంది వాల్యూ, 13 ఉంది కాబట్టి 13 మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లెట్ us క్యాల్కులేట్. 36 అందులో 6 ఎంప్లాయీస్ క్యాల్కులేట్ చేసి 6 ఎంప్లాయీస్ ఆల్రెడీ అయిపోయింది. ఇంక మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 30 ఎంప్లాయీస్. 30 ఇంటూ, సో ఈ వీళ్ళు 6 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళది రాసేద్దాం ఎంట్రీ. చూడు ఏమైపోతుంది, వాళ్ళకి ఎస్బీపీ లైబిలిటీ టు క్యాష్ వెళ్ళిపోతుంది కదా, ఎందుకంటే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు డబ్బులు. ఎస్బీపీ లైబిలిటీ టు క్యాష్ 60,000. ఓకే, ఇది 31st December 2007. వాళ్ళు 6 పే టు 6 ఎంప్లాయీస్ పే చేసేస్తున్నాం కాబట్టి ఆ ఎంట్రీ. నెక్స్ట్ ఏముంది, ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 30 మెంబర్స్ ఉన్నారు. రైట్, ఈ 30 ఎంప్లాయీస్కి ఎలాగా, 30 ఎంప్లాయీస్ ఇంటూ 1000 ఆప్షన్స్ ఇంటూ వెస్టింగ్ పీరియడ్. సరే, 30 ఎంప్లాయీస్ 1000 ఆప్షన్స్, ఒక్కొక్క ఫెయిర్ వాల్యూ ఎంత 30 రూపీస్. చచ్చా 30 ఎంప్లాయీస్ 1000 ఆప్షన్స్, ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది 13 రూపీస్ ఉందిగా 31st Decemberకి, ఇంటూ 13 ఎంత వచ్చింది, 3,90,000 వచ్చింది మొత్తం. ఈ 3,90,000లో ఆల్రెడీ ప్రీవియస్లీ ఎంత ఎక్స్పైర్ అయిపోయింది, ఎంత పట్టుపోయారు, -2,16,000 -72,000, అంటే ఎంత ఉంది, ఇంకా 1,02,000 ఉంది. రైట్, అంటే ఈ 30th దీనికి మాత్రం ఎంత వచ్చింది, 1,02,000 వచ్చింది. ఇది ఎవరికి, 30 ఎంప్లాయీస్కి. మరి 6 ఎంప్లాయీస్కి ఎంత వచ్చిందంటే 30,000 వచ్చింది, 60,000 వచ్చింది. ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది ఎక్స్పెన్స్, 1,62,000 ఈజ్ ద ఎక్స్పెన్స్. రైట్, అయితే నీకు ఇంకో డౌట్ ఏంటంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ పీరియడ్లో వాడు ఎక్స్పైర్డ్ పీరియడ్ డివైడ్ బై టోటల్ వెస్టింగ్ పీరియడ్ అనేది చేయట్లే, ఇది పట్టించుకుంటలేదు ఈ చోట. సో ఇగ్నోర్ దట్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత రికార్డ్ చేస్తావు, 1,60,000 ఎస్బీపీ లైబిలిటీ రీమెజర్ కాబట్టి. ఓకే, డన్. 31st March ఇంత ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఆల్రెడీ. అదే రోజున ఇది 6 ఎంప్లాయీస్ పేమెంట్ కూడా అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ ఏముంది, 31st December 2008కి ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్, 30 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు 2008లో ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారట. అప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత ఉంది, 812 ఉంది ఇంట్రిన్సిక్ వాల్యూ. ద ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ వాజ్ ఈక్వల్ టు ద ఫేర్ వాల్యూ, రెండు ఈక్వలే కాబట్టి ఇంకే గొడవ లేదు ఆ రోజున. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఎంత ఇంట్రిన్సిక్ వాల్యూ ఫేర్ వాల్యూ ఒకటే కాబట్టి 30 ఎంప్లాయీస్ ఇంటూ 1000 ఆప్షన్స్ ఇంటూ 12 రూపీస్, ఎంత 3,60,000 వచ్చింది. అందులో ఇప్పుడు టోటల్ ఎంత వచ్చిందంటే
3,60,000 వచ్చింది. ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఎక్స్పెన్స్ మైనస్ చేసేస్తాం కదా. ఫస్ట్ ఇయర్లో 2,16,000 మైనస్, సెకండ్ ఇయర్లో 2,72,000 మైనస్. ఇక్కడ చూడు, ఈ 60,000 ఆల్రెడీ క్లెయిమ్ అయిపోయింది కాబట్టి అది యాడ్ అయిపోద్ది. ఆ ఎక్స్పెన్సెస్ మన లైబిలిటీ లేదు. 60,000 మైనస్ 1,02,000 అంటే ఎంత వచ్చింది? -30,000 వచ్చింది నాకు. ఇక్కడ పాయింట్ బి నోటెడ్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 60,000 ఏమైంది? యాడ్ అయ్యిద్ది. ఇది మర్చిపోతావు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కింద చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లోనే దాన్ని ఏం చేసాం మనం, పే చేసేసాం కాబట్టి ఆ లైబిలిటీ ఉండదు. వీల్ హ్యావ్ టు యాడ్ బ్యాక్ చేస్తే ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. -30,000 వచ్చిందంటే ఏంటి? నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎస్బీపీ లైబిలిటీ టు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అని అంతేనా? అంతే. చూడు, ఆల్రెడీ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎస్బీపీ లైబిలిటీ టు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ 30,000. ఓకే, 31st December 2008కి అది వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఏంటి? 31st December 2008న ఇంకా నీ ఎస్బీపీ లైబిలిటీ ఏదైతే ఉందో దాన్ని అంతా రివర్స్ చేశాను. సారీ వీళ్ళు పే చేసేస్తాను కదా నేను. 30 ఎంప్లాయీస్కి నేను పే చేసేస్తాను. ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్? 30 ఎంప్లాయీస్ ఇంటూ 1000 ఆప్షన్స్ ఇంటూ 12 రూపీస్ చొప్పున 3,60,000 ఐఎమ్ పేయింగ్ ఎస్బీపీ లైబిలిటీ టు క్యాష్ ఆర్ బ్యాంక్. దట్స్ ఇట్. When both a fair value and intrinsic value is available during the exercise period, liability will be remeasured. Fair value అనేది for a company who has still not exercised. Intrinsic value for employees who have exercised payment will also be done based on intrinsic value. ఇంట్రెన్సిక్ వాల్యూ, ఫేర్ వాల్యూ రెండు ఇచ్చినప్పుడు ఫేర్ వాల్యూ అనేది ఎవరికి అప్లై చేస్తామంటే ఎవరైతే ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోరో వాళ్ళకి ఫేర్ వాల్యూ అప్లై చేస్తాం, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఇంట్రెన్సిక్ వాల్యూ అప్లై చేస్తామని చెప్తున్నాడు. దట్స్ ఇట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ డిఫరెంట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ మాత్రం రైట్ అండ్ ప్రాక్టీస్. ఓకే, బాగా రైట్. ప్రీవియస్ 24 LDR 24th క్వశ్చన్ చెప్పాను కదా, బాగా ప్రాక్టీస్ చేయాలి. రైట్ అండ్ ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్లుస్ట్రేషన్ 23. Parent A parent company P grants 30 shares to 100 employees, each of its subsidiary company S on in the parent to subsidiaryకి షేర్స్ గ్రాంట్ చేస్తున్నాడట. ఓకే, ఎందుకు ఇష్యూ చేస్తున్నాడు? 30 shares to 100 employees అంటే పేరెంట్ కంపెనీ సబ్సిడరీలో ఉన్న కంపెనీలో ఉన్న పేరెంట్ కంపెనీ దాని యొక్క సబ్సిడరీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ఇస్తున్నాడు అనమాట. ఓకే, ఆన్ కండిషన్ దట్ ద ఎంప్లాయీస్ రిమైన్ ఎంప్లాయిడ్ బై కంపెనీ ఎస్. ఏం కండిషన్? నువ్వు నా సబ్సిడరీ కంపెనీలో ఉండాలి ఫర్ 3 years. అస్యూమ్ దట్ at the outset, at the end of the first years 1, 2, it is expected that all the employees will remain employed for all the 3 years. At the end of the third, none of the employees has left. ఎవడో లీవ్ చేయలేదు, మొత్తం స్టార్టింగ్ నుంచి అందరూ అలాగే ఉన్నారు. ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఆన్ ద గ్రాంట్ డేట్ ఈజ్ 5 per share. గ్రాంట్ చేసిన రోజున 5 per share. ఓకే, ఇప్పుడు పాయింట్ బి నోటెడ్ అంటే ఫేర్ వాల్యూ ఆన్ గ్రాంట్ డేట్ అనేది పట్టించుకుంటామా? ఎందుకు పట్టించుకుంటే గ్రాంట్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది? క్యాష్ సెటిల్డ్ అయితేనే వస్తుంది. ఇక్కడ కానీ షేర్ సెటిల్ చేశారు కాబట్టి ఎస్బీపీ రిజర్వ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కంపెనీ ఎస్ అగ్రీస్ టు రీఎంబర్స్ ద కంపెనీ పీ ఓవర్ ద టర్మ్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఫర్ 75% ఆఫ్ ద ఫైనల్ ఎక్స్పెన్సెస్. అంటే ఏం చెప్తున్నాడు? సబ్సిడరీ వాడి పేరెంట్కి ఎంతైతే పెట్టుకుందో దాంట్లో 75% రిటర్న్ చేసేస్తానని చెప్పాడు. 75% of the final expense recognized by company S. That what would be the accounting treatment in the books of company P and company S? అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి? కంపెనీ పి కంపెనీ ఎస్లో ఏం అడుగుతున్నాడు? రెండు కంపెనీలోనే అడుగుతున్నాడు. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. మనం ఫస్ట్ ఎవరికి అయింది ఎక్స్పెన్స్? ఇది ఎస్బీపీ రిజర్వ్ ఎవడు క్రియేట్ చేసుకుంటాడో, ఎవడిస్తున్నాడో? పేరెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఫస్ట్ లెట్ us థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద పేరెంట్. ఓకే, పేరెంట్ ఏం చేస్తున్నాడు? ఎక్స్పెండ్ చేస్తున్నాడు. ఆడ ఎక్స్పెండ్ చేసిన ఏం చేస్తాడు? ఎస్బీపీ రిజర్వ్ క్రియేట్ చేసుకుంటాడు, ఎందుకంటే షేర్స్ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఎస్బీపీ రిజర్వ్ 5,000. ఓకే, డన్. అయితే నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏంటంటే 75% సబ్సిడరీ మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేస్తుంది. ఇక్కడ చెప్పాడు కదా 75% నా సబ్సిడరీ మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేస్తుంది కాబట్టి అంటే నాకు క్యాష్ వస్తుంది. క్యాష్ ఎంత వస్తుంది? 5,000 మీద 75% ఎంత? 3,750 నాకు తిరిగి వచ్చేస్తుంది. అంటే నేను ఎఫెక్టివ్గా నాకు సబ్సిడీలో కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే 25%, దానిది 1,250. క్లియర్. ఇది ఫస్ట్ ఇయర్ ఎండ్కి రాస్తాం. ఫస్ట్ ఇయర్ డే 1 మనం ఏం రాయం, ఎందుకంటే ఇది వెస్టింగ్ పీరియడ్ 3 years ఉంది కాబట్టి. వెస్టింగ్ పీరియడ్ 0 అయినప్పుడు ఇమీడియట్లీ అయినప్పుడే నీకు డే 1 నువ్వు ఎంట్రీ చేస్తావు. ఓకే, అలాగే సబ్సిడీ కంపెనీకి రా. ఇయర్ 1 ఎండ్. మొత్తం ఇయర్ 1 ఎండ్కి వచ్చేసరికి నువ్వు ఎలా చూస్తావు? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్
యాక్చువల్గా ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఇచ్చేది ఎవడు ఎంప్లాయీస్కి ఇస్తున్నాడు? సబ్సిడరీ కంపెనీస్. వాళ్ళ ఎంప్లాయీస్కి వాడు బెనిఫిట్ ఇచ్చినప్పుడు అది సబ్సిడరీ కంపెనీ కదా, అది ఎక్స్పెన్స్ అయ్యిద్ది. అందుకనే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అని రాసాం. ఓకే, ఇప్పుడు ఏమి వెళ్తున్నాయి? నాకు డబ్బులు పోతున్నాయి టు క్యాష్. ఎంత పోతున్నాయంటే 5,000 మొత్తం. ఓకే, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇస్తున్నారు ఫస్ట్ అది చూడు. ఇలా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద సబ్సిడరీ ఎంత ఇచ్చినట్టాడు? 5,000 ఇచ్చినట్టు. అయితే అందులో 5,000లో నీకు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? నీ పేరెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 25%. సో దానికి క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి 1,250 చేశారు. మిగిలిన 75% ఎవరు పే చేస్తున్నాను? నేను సబ్సిడరీ పే చేస్తుంది కాబట్టి క్యాష్ 3,750. క్లియర్? ఈ 5,000 ఎలా వచ్చిందంటావా? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత? 100 ఎంప్లాయీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ 30 ఇంటూ వెస్టింగ్ పీరియడ్ ఎంత? ఫేర్ వాల్యూ పర్ షేర్, ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు క్లియర్గా చెప్పాడు ఆన్ గ్రాండ్ డేట్. మనకు వేరే వాల్యూ లేదు కాబట్టి అదే తీసుకుంటున్నాం. ఓకే, ఇంటూ 5 ఇంటూ 1/3 అంటే ఎవ్రీ ఇయర్ కదా, యాజ్ ఆన్ ఫస్ట్ ఇయర్ అంటే కాబట్టి 1/3 అంటే వెస్టింగ్ పీరియడ్ 1 ఇయర్ ఆల్రెడీ వెస్ట్ అయిపోయింది. మొత్తం టోటల్ వెస్టింగ్ పీరియడ్ 3 years. ఓకే, 100 ఇంటూ 30 ఇంటూ 5/3 5,000 డన్. ఇదే ఎంట్రీ ద రిమైనింగ్ 2 years కూడా సేమ్ ఎంట్రీ పాస్ అవుతుంది. దట్స్ ఇట్. పేరెంట్ కంపెనీలో అంతే, సబ్సిడరీ కంపెనీలో అంతే. లెట్స్ స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 డీల్ చేసే ముందు దాని రిలేటెడ్ చిన్న కాన్సెప్ట్ ఉంది, తీసేద్దాం. గ్రాండ్ డేట్ ఇష్యూ చేసి గ్రాండ్ డేటు మెజర్మెంట్ డేట్ అని 2 ఉంటాయి. ఏంటి? కంపెనీ ఇప్పుడు ఎస్బీపీ ప్లాన్లో కంపెనీ విత్ ఎంప్లాయీస్, ఓన్ ఎంప్లాయీస్తోనే ఉంటుంది, కంపెనీ విత్ థర్డ్ పార్టీతో కూడా ఉంటుంది. సో కంపెనీకి ఎంప్లాయీస్కి ఇష్యూ చేస్తున్నాను, కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇష్యూ చేస్తే ఏమవుతుందంటే గ్రాండ్ డేట్ అండ్ మెజర్మెంట్ డేట్ సేమ్. గ్రాండ్ డేట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఎస్బీపీని అప్రూవ్ చేస్తారో అదే గ్రాండ్ డేట్. ఓకే, మెజర్మెంట్ డేట్ అంటే ఏంటి? ఆ రోజున ఫేర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మెజర్మెంట్ డేట్ అంటాం. సో ఎంప్లాయీస్తో అన్నప్పుడు గ్రాండ్ డేటు మెజర్మెంట్ డేటు ఒకటే. ఒకవేళ ఇన్ కేస్ యూ ఆర్ ఎంటరింగ్ విత్ థర్డ్ పార్టీ, కంపెనీ విత్ థర్డ్ పార్టీస్తో ఎంటర్ అవుతుంది అనుకో, లైక్ అవుట్ సైడర్స్, క్రియేటర్స్ వాళ్ళతో, అప్పుడు ఏం చేస్తావు? గ్రాండ్ డేట్ అనేది ఎప్పుడైతే ఎస్పీపీ షేర్ బేస్డ్ పేమెంట్ అప్రూవ్ అయిందో దాన్నే గ్రాండ్ డేట్ కింద తీసుకున్నాం. కానీ మెజర్మెంట్ డేట్ మాత్రం ఎప్పుడు తీసుకోవాలి అంటే గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్డ్. వెన్ ఎవర్ యూ రిసీవ్డ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దెన్ యూ హ్యావ్ టు రికార్డ్. విత్ దిస్ లెట్ us solve this question. New Age Technology Limited has entered into the following share-based payment transactions. Identify grand date and measurement date in all the 3 cases of the SBP transactions entered into by New Age Technology Limited. Support by appropriate rationale for determination. Okay. New Age Limited Technology has entered into the following. ఇప్పుడు first April 2001, New Age Technology Limited decided to grant share options to its employees. New Age Technology Limited decided to grant share options to its employees. ఎప్పుడు గ్రాండ్ డేటు? 1st April 2001. స్కీమ్ వాజ్ అప్రూవ్డ్ బై ద ఎంప్లాయీస్ ఆన్ 30th January. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 30th June 2001 కాబట్టి అదే గ్రాండ్ డేట్ అయింది. Then the New Age Technology Limited decided that the fair value of the share options ought to be the value of equity shares on 1st April 2001. అదంతా అక్కర్లే, నీకేం చెప్పాను? విత్ ఇట్స్ ఎంప్లాయీస్ ట్రాన్సాక్షన్ విత్ కంపెనీ విత్ ఎంప్లాయీస్ కాబట్టి ఏమైందంటే గ్రాండ్ డేటు మెజర్మెంట్ డేటు ఒకటే అయ్యింది. గ్రాండ్ డేట్ ఎప్పుడు 30th June 2001 అన్నప్పుడు మెజర్మెంట్ డేట్ కూడా అదే డేట్ అవుద్ది. డన్. నెక్స్ట్, ఆన్ 1st April 2001 New Age Technology Limited entered into a contract to purchase IT equipment. 1st April 2001 న్యూ ఏజ్ IT ఎక్విప్మెంట్ కొనడానికి ఫ్రమ్ బాంబే సాఫ్ట్వేర్. ఎవరి దగ్గర నుంచి? థర్డ్ పార్టీ ఏంటంటే గ్రాండ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు అప్రూవల్ డేటు, మెజర్మెంట్ డేట్ ఈజ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్డ్. గ్రాండ్ డేట్ ఎప్పుడు అప్రూవ్ చేశారు? సెటిల్ అండ్ అగ్రీడ్ దట్ ద కాంట్రాక్ట్ విల్ బి సెటిల్ బై ఇష్యూయింగ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ న్యూ ఏజ్ టెక్నాలజీ లిమిటెడ్. న్యూ ఏజ్ టెక్నాలజీ లిమిటెడ్ రిసీవ్డ్ ద IT equipment on 30th July 2001. Share based payment was and has been share based payment transaction was measured based on the fair value of the equity instruments as on 2000. అంటే ఏం చేశాడు? ఎప్పుడు ఎంటర్ అయ్యాం మనం కాంట్రాక్ట్లోకి? ఇక్కడ అప్రూవల్ ఏం చెప్పలేదు కాబట్టి ఎప్పుడైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం అదే రోజు చూసుకుంటాం. ఎప్పుడు ఎంటర్ అయ్యాం? 1st April 2001 ఎంటర్ అయ్యాం. ఓకే, గ్రాండ్ డేట్ వచ్చేసి 1st April 2001.
కానీ ఐటీ ఎక్విప్మెంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నావు నువ్వు? ఐటీ ఎక్విప్మెంట్ రిసీవ్డ్ ఆన్ 30th July 2001. అంటే గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్డ్ మెజర్మెంట్ డేట్ అయింది అంటే 30th July 2001 ఈజ్ ద మెజర్మెంట్ డేట్. చూడు, గ్రాండ్ డేటు, మెజర్మెంట్ డేటు, బేస్ ఆఫ్ మెజర్మెంట్, దెన్ వెన్ ద గూడ్స్ ఆర్ అప్టైన్ ద గూడ్స్, ఎంటర్ గ్రాండ్ డేట్ అంటే ఏంటి? ఎంటర్డ్ ఏ కాంట్రాక్ట్, ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యో అప్పుడు గ్రాండ్ డేట్. నెక్స్ట్, ఆన్ 1st April 2001 న్యూ ఏజ్ టెక్నాలజీ లిమిటెడ్ డిసైడెడ్ టు గ్రాంట్ ద షేర్ ఆప్షన్ టు ఇట్స్ ఎంప్లాయీస్. ద స్కీమ్ వాజ్ అప్రూవ్డ్ బై ద ఎంప్లాయీస్ ఆన్ 30th June, దట్ ఈస్ గ్రాండ్ డేట్. ఎవరితో? ఎంప్లాయీస్ అంటే గ్రాండ్ డేటు, మెజర్మెంట్ డేటు ఒకటే ఉంటుంది. ద ఇష్యూ ఆఫ్ షేర్ ఆప్షన్స్ వర్ హౌవెవర్ సబ్జెక్ట్ టు ద సేమ్ బీయింగ్ అప్రూవ్డ్ బై ద షేర్ హోల్డర్స్ ఇన్ ఏ జనరల్ మీటింగ్. ద స్కీమ్ వాజ్ అప్రూవ్డ్ బై ద జనరల్ మీటింగ్ ఆన్ జనరల్ మీటింగ్. షేర్ హోల్డర్స్ మాత్రం ఎప్పుడు అప్రూవ్ చేశారు దీన్ని? 30th September ఇంపార్టెంట్నా? ఎంప్లాయీస్ ఎప్పుడు అప్రూవ్ చేశారు? 30th June. బట్ ఫైనల్గా ఎవరు అప్రూవ్ చేయాలి? కంపెనీలో షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి. షేర్ హోల్డర్స్ ఎప్పుడు అప్రూవ్ చేశారు? 30th September. సో ఇది గ్రాండ్ డేట్ అయింది. ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మెజరింగ్ ద షేర్ బేస్డ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ వాజ్ టేకెన్ ఆన్ 30th September 2001. గ్రాండ్ డేట్, మెజర్మెంట్ డేట్ ఒకటే కాబట్టి రెండింటికి ఒకటే 30th September. చూడు, గ్రాండ్ డేట్ 30th September, మెజర్మెంట్ డేట్ 30th September. అప్రూవ్డ్ బై షేర్ హోల్డర్స్. ఓకే, ఫర్ ఎంప్లాయీస్ మెజర్మెంట్ డేట్ అండ్ గ్రాండ్ డేట్ ఈజ్ సేమ్. దట్స్ ఇట్. Let's start with the next question, illustration 3. Okay. On 1st January 2001, ABC Limited gives options to its key management personnel employees to take either cash equivalent 1000 shares or 1500 shares. షేర్స్ అన్న తీసుకో, క్యాష్ అన్న తీసుకొని చెప్పి కేఎంపీ వాళ్ళకి ఇచ్చాం మనం. ద మినిమం సర్వీస్ రిక్వైర్మెంట్ ఈజ్ 2 years అండ్ షేర్స్ బీయింగ్ టేకెన్ మస్ట్ బీ కెప్ట్ ఫర్ 3 years. వెస్టింగ్ పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2 years చెప్పాడు. లాకింగ్ పీరియడ్ ఏమో 3 years చెప్పాడు. ఓకే. షేర్స్ ఆల్టర్నేటివ్ ఫేర్ వాల్యూ విత్ రిస్ట్రిక్షన్స్ ఈజ్ 102. షేర్ ఆల్టర్నేటివ్ ఫేర్ వాల్యూ విత్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి? లాకింగ్ పీరియడ్లో వాడు అమ్మే ప్రైస్ 102. గ్రాంట్ డేట్ ఫేర్ వాల్యూ ఆన్ 1st January 2001 ఈజ్ 113. ఫేర్ వాల్యూ ఆన్ 31st December 2001 ఈజ్ 120. ఫేర్ వాల్యూ ఆన్ 31st December 2002 ఈజ్ 132. The employees exercise their cash option at the end of 2003 past journal entries. Okay. Let's start. టైం లైన్ వేసుకుందాం ఫస్ట్. ఏంటి? ఎప్పుడు గ్రాండ్ డేట్? ఆన్ 1st January 2001. ఓకే, 1st January 2001 గ్రాండ్ డేట్. ఆ తర్వాత వెస్టింగ్ పీరియడ్ సర్వీస్ రిక్వైర్మెంట్ ఎప్పుడు? 2 years అంటే 31st December 2011కి 31st December 2002కి. ఓకే. గ్రాండ్ డేట్న మనం ఏం రాసుకుంటాం అంటే 3 steps ఉంటాయి. ఈక్విటీ సెటిల్, ఒకవేళ మనం ఈక్విటీ సెటిల్ చేస్తే ఎంత? ఒక ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో ఏం చెప్పలేదు కాబట్టి ఇస్తాం 1 employee. అది మొత్తం ఆప్షన్స్ ఎన్ని ఇస్తున్నాం? 1500 షేర్స్ ఇస్తున్నాం. ఈక్విటీ అంటే షేర్స్ సెటిల్ చేస్తే. అయితే వాడికి డే 1 ఏం తీసుకుంటాం? గ్రాండ్ డేట్న 113 ఉంది. కాకపోతే షేర్ ఆల్టర్నేటివ్ ఫేర్ వాల్యూ విత్ రెస్ట్రిక్షన్స్ అన్నాడు. విత్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి? వాడు 2 years సర్వీస్ పీరియడ్లో ఉండాల్సిన రెస్ట్రిక్షన్స్ పెట్టాడు కదా. ఆ 2 years రెస్ట్రిక్షన్ పీరియడ్లో అంటే లాకిన్ పీరియడ్లో ఎంత ఉంటుందట వాళ్ళకి? 102 రూపీస్కి అమ్ముతాడంట అది. ఓకే, 102. సో 1500 ఆప్షన్స్ ఇంటూ 102 ఈజ్ ఈక్వల్ టు 1,53,000 ఈక్విటీ సెటిల్. ఓకే. స్టెప్ 2, క్యాష్ సెటిల్. ఒకవేళ క్యాష్లో సెటిల్ చేస్తే ఎంత? 1 employeeకి 1000 షేర్స్ ఈక్వాలెంట్ క్యాష్ ఇస్తాం. ఒక్కొక్క షేర్ కాస్ట్ ఎంత? అది నీకు ఎప్పుడు తెలుస్తుంది? 1 day మార్కెట్లో ఎంత ఉంది డే? గ్రాండ్ డేట్ ఫేర్ వాల్యూ 113 అంటే ఒక షేర్ కాస్ట్ 113 ఉంది కాబట్టి 113కి క్యాలిక్యులేట్ చేసి 1,13,000 అని చెప్తాం క్యాష్ సెటిల్. ఓకేనా? మరి ఇక్కడ విత్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి? షేర్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ క్యాష్ మీద ఏమి ఉంటుంది కదా. గ్రాండ్ డేట్ను ఉన్న రేట్ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ స్టెప్ 3, ఇంక్రిమెంటల్. ఇన్ కేస్ ఆఫ్ ఈక్విటీలో సెటిల్ చేస్తే ఏం చేయాలి మనం? ఇంక్రిమెంటల్. క్యాష్ సెటిల్మెంట్ ఎప్పుడు కూడా ఫుల్ అకౌంటింగ్ చేస్తాం కానీ షేర్స్ మాత్రం ఇంక్రిమెంటల్. అంటే ఏంటో చెప్తాను. ఈక్విటీని ఎప్పుడు కూడా ఇంక్రిమెంటల్ అకౌంటింగ్లోనే చేస్తాం. అంటే డిఫరెన్స్ ఏముంది? ఈ క్యాష్కి ఈక్విటీస్కి మధ్య డిఫరెన్స్ అంటే ఎలా చేస్తాం? టోటల్ ఇంక్రిమెంటల్ షేర్స్ ఎంత?
1,53,000 మైనస్ ఈక్విటీ సెటిల్డ్ మైనస్ క్యాష్ సెటిల్డ్ ఎంత 1,13,000 చేస్తే ఎంత డిఫరెన్స్ వచ్చింది 40,000. ఈ 40,000 ఏమంటాం అంటే ఇంక్రిమెంటల్ ఈక్విటీ అని పిలుస్తాం. ఈ ఇంక్రిమెంటల్ ఈక్విటీని నువ్వేం చేయాలంటే ఓవర్ ద పీరియడ్ నువ్వు అలొకేట్ చేయాలి. లైక్ నీకు ఎంత ఉంది పీరియడ్ 2 years కాబట్టి 40,000ని బుక్ ఇన్ 2 years. ఓకే అంటే డివైడెడ్ బై 2 years కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 20,000 ఈచ్ ఇయర్. ఒక ఇయర్కి 20,000, నెక్స్ట్ ఇయర్కి ఈక్విటీ 20,000 చెప్పిన వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ జీరో వచ్చిందనుకో, జీరో కానీ నెగిటివ్ కానీ వచ్చిందనుకో ఇంక్రిమెంటల్ ఈక్విటీ, అప్పుడు నో ఈక్విటీ అకౌంటింగ్, అప్పుడు అసలు ఈక్విటీ అకౌంటింగే చేయం. ఓకే అయితే ఈక్విటీకి సెటిల్మెంట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ క్యాష్ సెటిల్మెంట్ జరిగితే ఎంతట 1 employee ఇంటూ 1000 shares ఇంటూ ఫస్ట్ ఇయర్ ఎండ్లో మనం ఫస్ట్ ఇయర్లో షేర్స్ని ఇష్యూ చేస్తున్నాం అనుకో, క్యాష్ని సెటిల్మెంట్ చేస్తున్నాం అనుకో, 1 employeeకి 1000 ఆప్షన్స్. ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఎంత వచ్చేసింది 120 ఉంది. 120 ఇంటూ 1 డివైడెడ్ బై 2 వెస్టింగ్ పీరియడ్ కదా. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ ఆప్షన్స్ ఇంటూ గ్రాండ్ డేట్ ఇంటూ ఎక్స్పైర్ పీరియడ్ డివైడెడ్ బై టోటల్ వెస్టింగ్ పీరియడ్. సో మొత్తం 60,000 అన్నమాట. ఓకే నెక్స్ట్ 31st December 2002 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చైతే క్యాష్ ఎంత 1 employee 1000 shares ఇంటూ నెక్స్ట్ ఇయర్ ఎండ్కి 31st December 2002కి ఎంత ఉంది 132. సో 132 ఇంటూ 2 డివైడ్ బై 2. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఎక్స్పెన్స్ ఎంత రికార్డ్ చేసాం 60,000 కాబట్టి అది మైనస్ చేస్తే ఎంత వచ్చింది 72,000. ఒకసారి చెయ్యి. 1 employee ఇంటూ 1000 shares ఇంటూ 132 1,32,000 మైనస్ 60,000 చేస్తే ఎంత వచ్చింది 72,000. డన్, దట్స్ ఇట్. లెట్ us go and do accounting now. చూడు గ్రాండ్ డేట్న ఏమన్నా వేస్తామా ఎంట్రీ రాయి, ఎందుకంటే వెస్టింగ్ పీరియడ్ 0 కాదు, ఇక్కడ వెస్టింగ్ పీరియడ్ 2 years కాబట్టి. ఫస్ట్ ఇయర్ ఎండ్కి షేర్స్ ఇష్యూ చేసాం అనుకో, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ రిజర్వ్ ఎంత 20,000. అదే ఇయర్ ఎండ్కి క్యాష్లో సెటిల్ చేస్తే ఎంత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ లైబిలిటీ క్రియేట్ అవుతుంది. ఒకవేళ క్యాష్ సెటిల్మెంట్ అయితే 60,000. సెకండ్ ఇయర్ ఎండ్కి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ రిజర్వ్ 20,000. అదే సెకండ్ ఇయర్ ఎండ్కి నువ్వు ఎంప్లాయీ ఏమంటారు ఈక్విటీ సెటిల్ చేసావు అనుకో, క్యాష్ సెటిల్ చేస్తే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ టు ఎస్బీపీ లైబిలిటీ 72,000. ఓకే ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది, ది ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ దేర్ క్యాష్ ఆప్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ 2002 పాస్ట్ జర్నల్ ఎంట్రీస్. అది కూడా ఏం చేసాడు, ఎక్సర్సైజ్ చేసుకున్న డేట్ వచ్చింది ఇప్పుడు 31st December 2003లో ఎక్సర్సైజ్ 2లో ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు ఇది. అప్పుడు పాస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఏంటి 31st December 2002కి ఎక్సర్సైజ్ పీరియడ్ ఎంప్లాయీ ఎక్సర్సైజ్ క్యాష్ ఆప్షన్ అయితే ఏం చేస్తావు, ఎస్బీపీ రిజర్వ్ ఇప్పటిదాకా ఏదైతే కీప్ చేసో అది క్యాన్సిల్ చేసేయాలి. రైట్, ఎస్బీపీ రిజర్వ్ టు అది దేనికి క్యాన్సిల్ చేస్తామంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ పంపుతాం, నాట్ ఫర్ P&L. అది బాగా గుర్తుంచుకోవాలి. డిఫరెన్స్ క్యాన్సిల్ చేసేసి ఎస్బీపీ రిజర్వ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ పంపేస్తా. మొత్తం ఎంత క్రియేట్ చేశాను నేను, రిజర్వ్ 20,000 వరకు క్రియేట్ చేశాను, 20,000 అంటే 40,000 క్రియేట్ చేశాను, 40,000 క్యాన్సిల్ చేశాను. డన్. నేను నెక్స్ట్ ఏంటి, ఆన్ ఎక్సర్సైజ్డ్ ఎంప్లాయీ ఎక్సర్సైజ్ క్యాష్ ఆప్షన్. ఒకవేళ క్యాష్ ఆప్షన్ కనుక ఎక్సర్సైజ్ చేసుకున్నాను అప్పుడు ఏమైంది, ఇప్పటిదాకా క్రియేట్ చేసిన లైబిలిటీని క్యాన్సిల్ చేసి క్యాష్ సెటిల్మెంట్ చేసేస్తాం. ఎస్బీపీ లైబిలిటీ ఎంత క్రియేట్ చేసాను ఇప్పటిదాకా, ఇక్కడ 60,000, ఇక్కడేమో 72,000. సో టోటల్ 1,32,000 క్రియేట్ చేశాను. ఎస్బీపీ లైబిలిటీ టు క్యాష్ 1,32,000. డన్. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడతో సమ్ అయిపోయింది యాక్చువల్లీ. ఒకవేళ ఇన్ కేస్ వాడు గనక ఈక్విటీ షేర్స్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏం చేయాలి, లైబిలిటీ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. రైట్, లైబిలిటీ ఎంత ఉంటుంది మనకి బుక్స్లో 20,000 ప్లస్ 60,000 ప్లస్ 72,000 ఎంత 1,32,000 క్యాన్సిల్ చేయాలి. ఎస్బీపీ లైబిలిటీ 1,32,000. ఇప్పుడు ఎస్బీపీ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి 40,000 ఉన్నాయి, 20,000 ప్లస్ 20,000 అది కూడా రివర్స్ చేసేస్తాం. రైట్, వాళ్ళు ఏం చేస్తాం, ఇయర్ ఎండ్కి 31st December 2002కి ఎంత ఉంది ప్రైస్, వాడికి రెస్ట్రిక్టెడ్ ప్రైస్ ఎంత ఇచ్చాం, వాడికి షేర్ ఆల్టర్నేటివ్ ప్రైస్ రెస్ట్రిక్టెడ్ 102 అది ఇచ్చాం. 102 దగ్గరే వాడికి పేమెంట్ అది ఎక్సర్సైజ్ చేసుకుంటే. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చెప్పి 1 employee ఇంటూ 100 rupees ఇంటూ
ఎన్ని ఆప్షన్స్, 1000 ఆప్షన్స్, 1500 ఆప్షన్స్. సో 1 ఎంప్లాయీ ఇంటూ 1500 ఆప్షన్స్ ఇంటూ ఫేస్ వాల్యూ 100 రూపీస్. 1500 ఇంటూ 100 ఎంత వచ్చింది? 1,50,000. డన్. సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత? 1500 ఆప్షన్స్ మీద 2 రూపీస్ చేస్తే ఎంత వచ్చింది? 3000. 3000 ఇంటూ 1500 ఆప్షన్స్. 1500 ఆప్షన్స్ ఇంటూ 2 సెక్యూరిటీస్ ప్రీమియమ్స్ ఎంత వచ్చింది? 3000 వచ్చింది. ఓకే, బ్యాలెన్స్ ఏమైనా ఉంటే దానికి దేనికి పంపుతా అంటే రిటైన్ ఎర్నింగ్స్. ఇది గుర్తుంచుకో. దట్స్ ఇట్. ఇది సింపుల్, ఇది బాగుంది. కానీ ఐసీ వాడు దీన్నే కట్ షార్ట్గా చేస్తుంది చూడు. ఎస్బీపీ లైబిలిటీ టు 1,32,000, ఎస్బీపీ లైబిలిటీ టు ఈక్విటీ. ఏం చేసాం? ఎస్బీపీ లైబిలిటీ టు ఈక్విటీ అని చెప్పి పంపిస్తాడు. ఎస్బీపీ రిజర్వ్ ఏమో రిటైన్ ఎర్నింగ్స్ 40,000 పంపాడు. సో ఇట్స్ బెటర్ టు గో విత్ దిస్ ఎంట్రీ. That's it. Let us solve next question. Illustration 6. Tata Industries issued share-based option to one of its key managerial person, which can be exercised either in cash or equity, and it has following features. Option 1, option 2 conditions. Option 1 is number of cash settled shares 74,000. Service condition 3 years. Option 2 is number of equity settled shares. Conditions and service 3 years. Restriction to sell 2 years. Fair value equity price with a restriction of sale for 2 years is 115. Fair value on grant date is 135. Fair values different periods different ఇచ్చాడు. పాస్ జర్నల్ ఎంట్రీస్ అంటే 2 ఆప్షన్స్. క్యాష్లో సెటిల్ చేస్తే ఎలా రాస్తావు, ఈక్విటీ సెటిల్ చేస్తే ఎలా రాస్తావు. సింపుల్ కదా. ఫస్ట్ మనం టైం లైన్ వేసుకుందాం. ఎప్పుడు ఇష్యూ చేస్తున్నాడు? గ్రాంట్ డేట్. వెన్ ఈజ్ ద గ్రాంట్ డేట్? ఇది 31st. ఇది 2000కి ఇచ్చారు కాబట్టి 1st ఏప్రిల్కి ఇష్యూ చేస్తున్నాను అనుకో. జనవరి అనుకుంటావా? అంతే కదా. 2000 అనుకున్నాడు కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు అనుకో. ఓకే, 2000, 31st డిసెంబర్ 2000, 2001, 2002. ఓకే, అయితే ఫస్ట్ మనం ఈక్విటీలో కనుక సెటిల్ చేస్తే ఎలా రాసుకుంటాం? ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చెప్పలేదు కదా, 1 ఎంప్లాయీ యూజ్ చేసుకుని 1 ఎంప్లాయీ ఇంటూ ఈక్విటీ షెటిల్ ఎంత? 90,000. 1 ఎంప్లాయీ ఇంటూ 90,000 షేర్స్ ఇంటూ 1 సెకండ్ 1 ఎంప్లాయీ ఇంటూ 90,000 షేర్స్ ఇంటూ ఆ రోజున విత్ రెస్ట్రిక్షన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? ఈక్విటీ షేర్స్ అయితే 2 years రెస్ట్రిక్షన్ పెట్టాడు. రెస్ట్రిక్షన్ టు సెల్ 2 years ఉంది కాబట్టి రెస్ట్రిక్షన్ ప్రైస్ తీసుకుంటాం. ఓకే, 115 చేస్తే ఎంత వచ్చింది? 103, 50,000. ఓకే, ఒకవేళ నేను క్యాష్లో సెటిల్ చేసుకుంటే ఎంత చేద్దును? 1 ఎంప్లాయీకి క్యాష్ సెటిల్మెంట్ 74,000 పే చేస్తాను. ఓకే, 74,000 నెంబర్ ఆఫ్ షేర్స్ సెటిల్, అదే 74,000 షేర్స్కి ఈక్వలెంట్ ప్రైస్ సెటిల్ చేయాలి. ఫేర్ వాల్యూ ఆన్ గ్రాంట్ డేట్ ఎంత ఉంది? 135కి తీసుకుంటా. ఓకే, ఎంత వచ్చింది? సో ఈక్విటీ మైనస్ క్యాష్ చేస్తే ఎంత వచ్చిందంటే ఇంక్రిమెంటల్ 3,60,000, 103, 50,000 మైనస్ 99, 90,000 ఎంత వచ్చింది? 3,60,000 వచ్చింది ఇంక్రిమెంటల్. ఈ ఇంక్రిమెంటల్ని ఓవర్ ద పీరియడ్ నేను పంచాలి. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 3 years. డివైడ్ బై 3 years అంటే ఎవ్రీ ఇయర్ ఈక్విటీ 1,20,000, 1,20,000, 1,20,000. ఓకే, డన్. క్యాష్ ఎంత ఉంది నాన్న? 1 ఎంప్లాయీ. ఇప్పుడు ఫ్రెష్గా రికార్డ్ చేసుకుంటా. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 1 అయితే 74,000 షేర్స్. ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఎంత ఉంది రేటు? 138 ఉంది. 138 ఆల్రెడీ ఎక్స్పైరీ పీరియడ్ ఎంత? 1 డివైడెడ్ బై 3 years. ప్రీవియస్ ఇయర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే లేవు. సో ఎంత వచ్చింది? నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాను? మళ్ళీ 1 ఎంప్లాయీ 74,000. నెక్స్ట్ ఇయర్కి రేట్ ఎంత వచ్చింది? 140 ఇంటూ 2 డివైడ్ బై 3 మైనస్ ప్రీవియస్లీ రికార్డెడ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తున్నా. అప్పుడు ఎంత వచ్చింది? క్యాష్ ఎంత వచ్చింది? నెక్స్ట్ ఏంటి? 1 ఎంప్లాయీ ఇంటూ 74,000 ఇంటూ 147. వాట్ ఈజ్ 147? ఇయర్ 2లో ఉన్న రేటు ఇంటూ 3 డివైడ్ బై 3 మైనస్ ప్రీవియస్లీ రికార్డెడ్ ఎక్స్పెన్సెస్ని మనం ఏం చేయాలి? మైనస్ చేస్తాం. ఇంత క్యాష్ అవన్నీ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 39, 71, 333. డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంట్రీస్ పాస్ చేయాలి. మనం ఒకవేళ క్యాష్లో సెటిల్ చేస్తాం అప్పుడు ఏం చేస్తాం? ఎవ్రీ ఇయర్ మనం క్రియేట్ చేసిన ఎస్బీపీ రిజర్వ్ని క్యాన్సిల్ చేయాలి. రైట్? ఎస్బీపీ రిజర్వ్ ఎంత క్రియేట్ చేస్తావు నువ్వు? 1,20,000, 1,20,000, 1,20,000 అంత
1,20,000 into 3,60,000 SBP రిజర్వ్ క్రియేట్ అయితే ఆ SBP రిజర్వ్ అంతా క్యాన్సిల్ చేయాలి కాబట్టి SBP రిజర్వ్ అకౌంట్ అట్ R2 యాజ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. రైట్. ఆ తర్వాత క్యాష్ ఉన్నప్పుడు ఎలా రాస్తాం ఎంట్రీ? క్యాష్ అంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు SBP లైబిలిటీ ఎంత ఉంది ఇప్పుడు నా దగ్గర మొత్తం దిస్ ప్లస్ ఈ మూడింటిని కలిపితే లైబిలిటీ ఎంత ఉంటుందంటే ఆ లైబిలిటీని నేను క్యాన్సిల్ చేయాలి. ఏం చేస్తాను ఇప్పుడు? ఒరిజినల్ క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అవుట్ఫ్లో రాసుకుంటాం. ఇది క్యాష్ సెటిల్మెంట్ అయితే. ఇన్ కేస్ ఇఫ్ నాట్ మనం ఈక్విటీలో సెటిల్ చేస్తే ఎలా రాసుకుంటాం? ఫస్ట్ ఈక్విటీలో సెటిల్ చేసినా సరే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీలో సెటిల్ చేస్తే నేను ఫస్ట్ SBP లైబిలిటీని క్యాన్సిల్ చేయాలి. SBP లైబిలిటీ ఎంత ఉంది? 108,78,000 ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలి SBP లైబిలిటీ. ఓకే, దాన్ని క్యాన్సిల్ చేసి నేను దాని ప్లేస్లో ఇవ్వాలి ఈక్విటీ షేర్స్ ఇవ్వాలి కదా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇస్తా. ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఇస్తా? మొత్తం 90,000 షేర్స్ 1 ఎంప్లాయీ ఇంటూ ఎంత? 100 ఇంత కేసు ఉన్నా, ఎందుకంటే ఫెయిర్ వాల్యూ 100 రూపీస్ అనుకున్నాను కాబట్టి ఎజ్యూమ్డ్ ఫెయిర్ వాల్యూ 100 రూపీస్. 115 ఉంది కాబట్టి ఫెయిర్ వాల్యూ 100 ఉంటుందని చెప్పి ఎజ్యూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎంత అయింది? 90 lakhs అనేది ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది. మిగిలిన సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత? బ్యాలెన్స్ ఇన్ ఫేవర్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఇన్ ఫేవర్ సెక్యూరిటీస్ ప్రీమియం పంపిస్తా. దాని తర్వాత SBP రిజర్వ్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఈక్విటీస్ కోసం నేను క్రియేట్ చేసిన లైబిలిటీ రిజర్వ్ని అదర్ రీటైన్డ్ ఎర్నింగ్స్ పంపించాలి. SBP రిజర్వ్ టు రీటైన్ ఎర్నింగ్స్. ఇక్కడ కూడా చూడు, ప్రీవియస్ క్వశ్చన్లో కూడా SBP రిజర్వ్ని ఇది క్యాష్ సెటిల్మెంట్ కూడా SBP రిజర్వ్ రీటైన్ ఎర్నింగ్స్కే పంపించాం. ఇక్కడ కూడా అంతే, రీటైన్ ఎర్నింగ్స్కే పంపిస్తున్నాం. ఓకే, డన్. గోట్ ఇట్. Let us start with the next question. In this question number 3. Rider, a public limited company, is reviewing certain events which have occurred since its year end 31st March 2004. The financial statements were authorized for issue on 12th May 2004. The following events are relevant to the financial statements for the year ended 31st March 2004. The company granted share appreciation rights and క్యాష్ సెటిల్మెంట్ అనమాట టు ఇట్స్ ఎంప్లాయీస్ ఆన్ 1st April 2002. ప్యారలల్గా టైం లైన్ కూడా ప్రిపేర్ చేద్దాం. ఓకే, 1 second. లెట్ us ప్రిపేర్ టైం లైన్ ప్యారలల్లీ. ఎప్పుడు ఇష్యూ చేసిందంటారు? 1st April 2002 10 million షేర్స్ని ఇష్యూ చేసింది. గ్రాండ్ డేట్, క్యాష్ సెటిల్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ 10 million. అదే క్యాష్ సెటిల్ అంటే ఏంటి? SAR కాబట్టి క్యాష్ సెటిల్. ఎట్ ద డేట్ ద రైట్స్ ఆర్ ఎక్సర్సైజ్డ్, SARs provide employees with the right to receive cash equal to appreciation in the company's share price since the grant date. The rights vested 31st March 2004 and the payment was scheduled on 1st May 2004. అంటే ఎప్పుడు ఇష్యూ చేసిన? 2002 అంటే 2002 1st April 2002 అంటే 31st March 2003 4th ఎక్సర్సైజ్ అవుతుందంట 2 years తర్వాత. అంటే 5th 1st Mayలో 2004లో పేమెంట్ జరుగుతుంది. 31st March తర్వాత మేలో జరుగుతుంది పేమెంట్. దానికి షెడ్యూల్స్ వేసుకోవచ్చు మనం. 31st March 2013 ఒకటి ఉంటుంది, 31st March 2004 ఒకటి ఉంది. దాని పేమెంట్ వచ్చేసి 1st Mayలో చేస్తున్నాడు 2004లో. ఇయర్స్ తెలిసింది ఇప్పటి నుంచి. నెక్స్ట్ అదేమన్నా నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ ఆన్ ద SARs పెర్ షేర్ ఆన్ 31st March 2003కి ఎంత ఉందంటే ఫెయిర్ వాల్యూ 6 రూపీస్. 6 రూపీస్ SAR యొక్క ప్రైస్. 31st March 2004 8 రూపీస్. 31st March 2004 8 రూపీస్ ఉంది. 1st May 2004 వాస్ 9 రూపీస్. ఇక్కడ 9 రూపీస్ ఉంది. ఓకే, ద కంపెనీ హ్యాస్ రికగ్నైజ్డ్ లైబిలిటీ ఆఫ్ ద SARs యాజ్ అ 31st March 2002. ఎప్పుడు రికగ్నైజ్ చేసిందంట? లైబిలిటీ కింద 2002లోనే రికగ్నైజ్ చేసిందంట. అంటే ఇక్కడ based upon the India's 102 share based payments, but the liability was stated at the same amount of 2004. Discuss అంటే ఏంటి? థియరీ రాయాలన్నమాట. The accounting treatment of the above events in the financial statements of the Rider Group for the year ended 31st March 2004, taking into account the implications events occurring after the రిపోర్టింగ్ పీరియడ్. టేకింగ్ ఇంటూ అకౌంట్ అదేం చెప్తున్నారో తెలుసా? టేకింగ్ ఇంటూ అకౌంట్ అంటే టేకింగ్ ఇంటూ అకౌంట్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ అంటే ఏంటి?
ఆడు ఎగ్జిస్టింగ్ ఈవెంట్ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అని కూడా అడుగుతున్నాడు. ఎగ్జిస్టింగ్ ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్. ఓకే, విత్ దిస్ లెటర్స్ స్టార్ట్ ద సొల్యూషన్. ఎప్పుడు 1st April 2002 గ్రాండ్ వెస్టింగ్ పీరియడ్ ఉంది కాబట్టి మనకు 2 years గ్రాండ్ డేట్ని ఎంట్రీ రాదు. 31st March 2003 ఏం రాసుకుంటాం, ఎస్ఏఆర్ రైట్స్ అంటే క్యాష్ సెటిల్ కాబట్టి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ లైబిలిటీ వస్తుంది. ఎంత, 10 million. చూడు ఇక్కడ $10 million shares based on 10 million shares. 10 million shares. ఓకే, 10 million shares. ఒక్కొక్క షేర్ కాస్ట్ ఇప్పుడు ఎంత, 31st March ₹6. వెస్టింగ్ పీరియడ్ 2 years అయితే 1 year అయిపోయింది, డివైడ్ బై 2 ఇంత. ఓకే, నెక్స్ట్ ఇయర్కి సేమ్ ది ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ లైబిలిటీ 10 million ఇంటూ 8 ఇంటూ 2 డివైడ్ బై 2 మైనస్ ప్రీవియస్లీ రికార్డెడ్ ఎక్స్పెన్సెస్ ఎంత, -30 million అంటే 50 million, రైట్. దాని తర్వాత ఫస్ట్ 2 years అయిపోయాయి. నెక్స్ట్ పేమెంట్, ఒరిజినల్ పేమెంట్ ఇప్పుడు జరుగుతుంది 1st May. ఫేర్ వాల్యూ ఆన్ 1st May ఎంత ఉంది, ₹9 ఉందట. 31st March 2004 దీన్ని ఎలా రికార్డ్ చేస్తావు, సెటిల్ పేమెంట్ ఏమో 1st May పే చేస్తాను, అర్థమైందా. 2004 అదే కదా నేను అడిగాడు. డిస్కస్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద అబోవ్ ఈవెంట్స్ ఆఫ్ ద రైడర్ గ్రూప్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March. 31st March నువ్వు దాన్ని ఎలా రాసిస్తున్నావు, టేకింగ్ ఇన్ టు అకౌంట్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. రిపోర్టింగ్ పీరియడ్ ఏమో 31st March 2004 కానీ దాని తర్వాత 1st May సెటిల్మెంట్ చేస్తున్నాం. అది కూడా ఎంతకి, ₹8 ఉండేది 1st March కానీ అది సెటిల్మెంట్ డేట్ను ₹9 అయిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. ఇది ఎగ్జిస్టింగ్ ఈవెంట్ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటా. ఇప్పుడు 31st March 2004 ఏమైనా ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ దెన్ ఇట్ ఈస్ ఏ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఇఫ్ దెర్ ఇస్ నో కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ దెర్ ఈస్ నో, ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. సో అలా అని చెప్పి మనం ఏమంటామంటే దిస్ ఈజ్ ఎ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ యాజ్ నో కండిషన్ ఎగ్జిస్టెడ్ ఆన్ 31st March 2004 యాజ్ పర్ ఇండియాస్ 10. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అయితే ఏముంది, దాని ఎఫెక్ట్ నేను 31st March 2004 రాసేస్తా, ఇప్పుడు రాస్తా. కానీ అది లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్లోనే రాసుకోవాలి. పేమెంట్ ఎప్పుడు చేస్తున్నాయి, ఒరిజినల్గా 1st May 2004 అప్పుడు నేను నా లైబిలిటీని క్యాష్ సెటిల్డ్ కదా, నా లైబిలిటీ ఏమైంది, ఇంకో రూపాయి పెరిగింది, ₹9కి రికార్డ్ చేసుకోవాలంటే 10 million ఇంటూ ₹9. ఆల్రెడీ రికార్డెడ్ ఎక్స్పెన్స్ ఎంత, ఇక్కడ 30 million, ఇక్కడ 50 million. ఆ రెండు మైనస్ చేసేస్తాగా ఎంత వచ్చింది, అంత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బీపీ లైబిలిటీ అని 10 million క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, పేమెంట్ ఇప్పుడు చేస్తాను కాబట్టి లైబిలిటీని రివర్స్ చేసి క్యాష్ ఆర్ బ్యాంక్ అని చెప్పి 90 million. మొత్తం ఎంత ఉంది లైబిలిటీ ఇప్పుడు దాకా నేను క్రియేట్ చేసిన లైబిలిటీ, ఫస్ట్ నేమో 30 million, 30 + 50 80, 80 + 10 90, మొత్తం 90 లైబిలిటీని క్యాన్సిల్ చేసి క్యాష్ సెటిల్మెంట్ చేస్తాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రజెంట్ అబోవ్ జర్నల్ ఎంట్రీ ఇన్ స్టేట్మెంట్ ఫార్మెట్ యాజ్ ఎంట్రీ వాజ్ నాట్ ఆస్క్డ్, ఎంట్రీ అడగలేదు కాబట్టి. కంక్లూజన్ ఏంటంటే చూడు, ఇన్ ది ఎస్ఏఆర్ షేర్ అప్రిసియేషన్ రైట్స్ 90 million ఇంక్రీజ్ టు 10 million. ఇంక్రీజ్ ఆఫ్ 10 million ఈజ్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఇంకో పెరిగింది కదా 10 million, అది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. హెన్స్ ది చేంజ్ ఇన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ మిలియన్ డ్యూరింగ్ 2004 వుడ్ బీ చార్జ్డ్ టు P&L ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2005 అండ్ నాట్ 31st March 2004. అక్కడ కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు కాబట్టి 31st March 2004 నువ్వు రికార్డ్ చేయవు, 31st March 2005 రికార్డ్ చేస్తావు అని చెప్తున్నాడు, అంతే. would be charged to P&L for the year ended 31st March 2005 and not 31st March 2004. P&Lలో ఛార్జ్ చేస్తాం, అది కూడా ఇప్పుడు 31st March 2005 2004 కాదు, అంతే. విత్ దిస్ షేర్ బేస్డ్ పేమెంట్స్ ఈజ్ ఖతం. యాక్చువల్లీ ఇక్కడ చెప్పిన దానికన్నా ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చూడు, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేది ఎంతసేపు కానీ చూడు. ద ఎస్ఏఆర్స్ వుడ్ బి ఎంటైటిల్ టు 31st March 1st May 2004 90 million ఉంది, అవును అంతే కదా. ఇప్పుడు 31st March 2004 ఎంత ఉంది యాక్చువల్లీ
ఫేస్ వాల్యూ ఫస్ట్ మెయినా ఒక మెయిన్ 9 రూపీస్ ఉంది, 9 into 10 million 90 million అయింది. ఇంక్రీజ్ ఆఫ్ 10 million. ఎలాగా ప్రీవియస్లో అది 8 ఉండేది, ఇప్పుడు 9 అయిందంటే 1 million 1 పెరిగింది. 10 million into 1 అంటే 10 million పెరిగింది కదా. ఇన్ ద వాల్యూ ఈజ్ ఎ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంట. హెన్స్ ద చేంజ్ ఇన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ 10 million వుడ్ బి డ్యూరింగ్ వాల్యూ ఆఫ్ డ్యూరింగ్ ద 2004 వుడ్ బి చార్జ్ టు 2004-5 ఈవెంట్ని చార్జ్ టు ద P&L ఆఫ్ ద 31st March 2005, నాట్ 31st March. ఏం చెప్పలేదు, అది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. అది ఏదైతే 8 రూపీస్ 9 రూపీస్ అయింది, 1 రూపీ డిఫరెన్స్ వచ్చింది కదా, దాన్ని 31st March 2005లో చూపిస్తూ 2004లో ఏం చూపించు అని చెప్తున్నాడు. ఓకే, లెట్స్ క్లోజ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.